గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో ఎయిర్ డ్రాప్ ప్రాసెస్ లేకపోతే కేవైసీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఇప్పుడు మనం చేసే డిస్కషన్ ఏంటి అంటే, మనం ఎయిర్ డ్రాప్కి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, లేకపోతే కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు ఈ ఎయిర్ డ్రాప్ ప్రాసెస్లో మనకు ఎంత ఇన్కమ్ రాబోతుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ టోకెన్స్ ఉన్నాయి. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఒక్కొక్కరి దగ్గర 10 కోట్లు 20 కోట్లు, కొంతమంది దగ్గర మేము యూట్యూబ్ ఛానల్స్లో చూసాం, చాలామంది దగ్గర 100 200 400 కోట్లు కూడా ఉంటున్నాయి అనేసి కొంతమంది అంటున్నారు. సో ఇంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ప్రైస్ మనకు రావచ్చు అనేసి చాలామంది కూడా అడుగుతున్నారు అనమాట. సో వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మొదటగా మనం ఏంటి అంటే, ఈ ఎయిర్ డ్రాప్కి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, ఎయిర్ డ్రాప్కి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, లేకపోతే కేవైసీ అప్డేట్ ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి. ఎయిర్ డ్రాప్కి క్వాలిఫై అవ్వడం అంటే నథింగ్ బట్ కేవైసీ కంప్లీట్ చేసుకోవడమేనండి. సో ఇప్పుడు నేను చేసే చూపించే స్టెప్ ఏదైతే ఉందో అది చేస్తే మీది కేవైసీ పూర్తిగా అయిపోయినట్టు కాదండి, జస్ట్ ఒక స్టెప్ మాత్రమే కంప్లీట్ అయినట్టు. మేబీ ఫ్యూచర్లో దీనికి ఇంకా ఎక్స్ట్రా స్టెప్స్ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ ఎయిర్ డ్రాప్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో దానికోసం నేను అప్డేట్స్ తెలియజేయడానికి ట్విట్టర్ ఓపెన్ చేశానండి. ట్విట్టర్ ఓపెన్ చేసి హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ 1 డే బ్యాక్ ఇక్కడ నుంచి మనకు హ్యామ్స్టర్ కంబ్యాట్ నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. మనకు ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేసి ఇక్కడ చూడండి. జస్ట్ నేను ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి అని అంటే, డ్యూ టు ది ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ వీ వాంట్ సెట్ ఏ రికార్డ్ స్ట్రైట్. ఎయిర్ డ్రాప్ విల్ డిపెండ్ ఆన్ ప్రాఫిట్ పర్ అవర్ అండ్ సమ్ అదర్ యాక్టివిటీ పారామీటర్స్ దట్ వీ విల్ రివీల్ లేటర్, నాట్ ది కాయిన్ బ్యాలెన్స్. అర్థమైందా? సో మీ కాయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యేసి మీకు ఫైనల్గా వచ్చే ప్రాఫిట్ అనేది ఉండబోదు అని చెప్తున్నారు. నేను ఇదివరకు ఏదైతే చెప్పానో ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఉండదు, కానీ అదర్ స్టెప్స్ ఏంటి అనేసి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, సమ్ అదర్ యాక్టివిటీ అనేసి ఒకటి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ థింగ్ ప్రాఫిట్ పర్ అవర్. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ పర్ అవర్ అనేసి ఏదైతే ఉందో, ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ పర్ అవర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైన కార్నర్లో ప్రాఫిట్ పర్ అవర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఆ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంతగా మీకు ఫైనల్గా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు ఎయిర్ డ్రాప్స్ అనేవి ఎక్కువ వచ్చేసి మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండబోతుంది. ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చూద్దాం. ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ చాలా రకాల టోకెన్స్ ఉన్నాయండి. సో ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టోకెన్స్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కార్డ్స్ని మనం బై చేస్తే ఇక్కడ చూడండి, ప్రాఫిట్ పర్ అవర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే మీకు పర్ అవర్కి 5,000 టోకెన్స్ అనే ఎక్స్ట్రా వస్తాయి. అదే మీరు ఈ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని మీరు బై చేస్తే పర్ అవర్కి మీకు 3.93 ఈ టోకెన్స్ అనే ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ కార్డు ఇంకోటి చూడండి, దీన్ని మీరు బై చేస్తే అంటే 63,000 టోకెన్స్ మీరు స్పెండ్ చేస్తే మీకు 4,000 టోకెన్స్ దరిదాపు పర్ అవర్కి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు పెంచుకోవచ్చు అనమాట. సో అదొక్కటే కాదు, ఇక్కడ చాలా రకాల కార్డ్స్ ఉన్నాయి. మార్కెట్స్లో కొన్ని కార్డ్స్ ఉన్నాయి. మార్కెట్స్లో ఉండే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రాఫిట్ పర్ అవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది 821 ఉంది, ఇక్కడ 346 ఉంది. సో అదేవిధంగా వేరే అదర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తే ప్రాఫిట్ పర్ అవర్ అనేది 600 ఉందన్నమాట. అదే మీరు ఈ పిఆర్ టీము, లీగల్ వీటిలో చూస్తే మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ స్పెషల్స్లో అయితే ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే దానికి మనం స్పెండ్ చేయాల్సిన అమౌంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకు అని అంటే, ఈ లిస్టింగ్కి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు బై చేయాలా లేదా అనేది డిపెండ్స్, మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడానికి ఇక్కడ ఉండేటటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించాను కదా, అవి బై చేయాలి. దాంతోపాటు వాళ్ళు అదర్ యాక్టివిటీస్ అన్నారు, ఇది ఒక యాక్టివిటీ అయిపోయింది. అదర్ యాక్టివిటీస్ ఏంటి అని అంటే కాంబో కార్డ్స్. సో ఇక్కడ చూడండి, మనం ఎవ్రీడే కాంబో కార్డ్స్ అనే వాటిని అన్లాక్ చేస్తున్నాం. అన్లాక్ చేసి మనము పర్ డేకి 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేస్తున్నాం అనమాట. సో ఇది సెకండ్ క్రైటీరియా. దాని తర్వాత మూడో క్రైటీరియా ఏంటి అని అంటే ఈ సైఫర్ కోడ్ అనేసి ఒకదాన్ని జనరేట్ చేస్తున్నాం. గుర్తుంది కదా, ఈ సైఫర్ కోడ్ అనేది జనరేట్ చేయడం ద్వారా మనకు పర్ డేకి 10 లక్షల టోకెన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ మూడింటిని డిపెండ్ చేసుకొని మీకు ఫైనల్గా అమౌంట్ అనేది ఇస్తారండి. టోకెన్ కన్వర్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే ప్రాఫిట్ పర్ అవర్, సెకండ్ది కాంబో కార్డ్స్. కాంబో కార్డ్స్లో మీరు ఎన్ని కాంబో కార్డ్స్ వర్కౌట్ చేశారు అనేది కూడా కన్సిడర్ చేస్తారు. అంటే మీరు డైలీ కాంబో కార్డ్లో పెర్ఫామ్ చేశారా లేదా, మీరు ఎన్ని అన్లాక్ చేశారా అనేది కూడా ఒక క్రైటీరియా తీసుకుంటారు. దాంతోపాటు సైఫర్ కోడ్ అనేది మనం చేస్తున్నాం. సో సైఫర్ కోడ్ ద్వారా మనకి ఎన్ని వస్తున్నాయి, పర్ డేకి 10 లక్షలు వస్తున్నాయి. సో ఎన్ని సైఫర్ కోడ్స్ మీరు అన్లాక్ చేశారు అంటే, మీరు ఎక్కువ సార్లు మీరు కాంబో కార్డ్స్లో పార్టిసిపేట్ చేసిన, ఎక్కువ సార్లు సైఫర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసినా మీకు టోకెన్స్ పెరుగుతాయి, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతాయి. సో ఎవరు డైలీ మిస్ చేయకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళితే వాళ్ళు డైలీ అంటే టోటల్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయేలోపు 50 కాంబో కార్డులు వాళ్ళు రివీల్ చేశారు, అన్లాక్ చేశారు అని అనుకోండి. ఈ 50 అటెంప్ట్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సైఫర్ కోడ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన లిస్టింగ్కి ఒక 30 రోజులు టైం వేసుకున్నాం. 30 రోజులు 30 సైఫర్ కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 30 సైఫర్ కోడ్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీ ఎంట్రీస్ 30గా తీసుకుంటారు. కాంబో కార్డ్స్ 50గా, ఈ సైఫర్ కోడ్ 30గా తీసుకుంటారు. సో ఇవి రెండు పార్టిసిపేషన్లు మీ ఎక్కువ ఉండాలి. ఈ పార్టిసిపేషన్లు మీ ఎక్కువ ఉంటేనే మీకు ఈ నంబర్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో దానివల్ల మీకు మల్టిప్లికేషన్ అవుతుంది, టోకెన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది మీరు మర్చిపోకండి. సో మీరు కాంబో కార్డ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఇంకా అదర్ బెనిఫిట్ ఏంటంటే అది ఇండైరెక్ట్గా మీకు ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచేలా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్, రీసెంట్గా మనం లైన్ టోకెన్ ఏదైతే ఉందో ఎథీన్ నెట్వర్క్లో దాంట్లో మనం చాలా అంటే 0.80 వచ్చాయన్నమాట. టోకెన్ వాల్యూలో 8 వచ్చి లాస్ట్లో 7-8 వచ్చింది. సో ఇది కూడా అలాగే ఉంటుందా అనేసి చాలామంది అడుగుతున్నారండి. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఎందుకు అని అంటే ఆ లయన్ టోకెన్ ఏదైతే ఉందో అది మీమ్ కాయిన్. అది మీమ్ కాయిన్కి అదర్ కాయిన్స్కి మీరు ఫస్ట్ డిఫరెన్స్ అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ ఏదైతే ఉందో మనం చేస్తున్నటువంటి హ్యామ్స్టర్ కంబ్యాట్, ఇది మీమ్ కాయిన్ కాదండి. ఇది మీమ్ కాయిన్ కాదు, ఇది ఏఐ కాయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బేస్ చేసుకొని వర్క్ అవుతున్నటువంటి టోకెన్ అనమాట. సో అందుకని చెప్పేసి ఏఐ టోకెన్ అనేది మీమ్ టోకెన్ తోటి మీరు కంపేర్ చేయకండి. దీని వాల్యూ అనేది ఖచ్చితంగా మంచిగా ఉండబోతుంది. మేబీ రూపీస్లో ఉండొచ్చు, డాలర్స్లో ఉండొచ్చు. ఫైనల్గా మీకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేసి మేబీ దాన్ని ఒక 10,000 టోకెన్స్ గానో లేకపోతే 20,000 టోకెన్స్ గానో వాళ్ళు కన్వర్ట్ చేసి రూపీస్లో మీకు టోకెన్ వాల్యూ ఉండేలా లేకపోతే డాలర్స్లో ఉండేలా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు ప్రాఫిట్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి మీరు చేసే ప్రాజెక్ట్ ఏ నేరేటివ్ అంటే అది మెటావర్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, వెబ్3 టోకెనా, లేకపోతే మీమ్ కాయినా, లేకపోతే గేమింగ్ టోకెనా, వీటిని బట్టేసి దాని వాల్యూ అనేది ఉండబోతుంది. అంతేగాని లయన్ కాయిన్స్ మనకు లక్షల్లో వచ్చాయి, కోట్లలో వచ్చాయి కాబట్టి దానికి ఉన్నట్టు 8 టోకెన్ వాల్యూ ఏదైతే ఉందో 0.0000000 ఈ విధంగా లాస్ట్లో 8 వచ్చిందనమాట. సో ఈ విధంగా ఉండబోతుందా అంటే అలా ఉండే ఛాన్సే లేదు. మీకు ఖచ్చితంగా హ్యామ్స్టర్ కంబ్యాట్ ద్వారా వచ్చేటటువంటి ప్రాఫిట్ అనేది మంచిగా ఉండబోతుంది. అది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ టోకెన్స్ వాల్యూ అనే దాన్ని మీకు కుదిస్తారనమాట, తగ్గించేస్తారు. అంటే ఫైనల్గా మీరు ఈ ప్రాఫిట్ పర్ అవరు, కాంబో కార్డు, తర్వాత సైఫర్ కోడ్, ఈ మూడింటిని మీరు డిపెండ్ చేసుకొని మీ యాక్టివిటీని డిపెండ్ చేసుకొని ఫైనల్గా మీకు ఇచ్చేటటువంటి ఫైనల్ టోకెన్స్ బ్యాలెన్స్ అనేది కన్వర్షన్ రేట్ ప్రకారం తగ్గిపోద్ది. ఒక 1000 నుంచి 10,000 టోకెన్స్ మధ్యలో వస్తుంది. దాని తర్వాత దాని వాల్యూ అనేది మేబీ
$0.01 అయినా ఉండొచ్చు, లేకపోతే నియర్లీ $0.1 అయినా ఉండొచ్చు, $1 అయినా ఉండొచ్చు. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేది డిపెండ్స్. అది మనకు ఫ్యూచర్లో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మన మెయిన్ టాపిక్, దాన్ని వదిలేసి ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడుకున్నాం కేవైసీ. ఆ కేవైసీ అనే దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనే ప్రాసెస్ ఉంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనేసి, రెండోది జాయిన్ అవర్ టీజీ ఛానల్ అనేసి. మొదటగా ఏం చేయాలి అంటే మనం జాయిన్ అవర్ టీజీ ఛానల్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ జాయిన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను జాయిన్ అయి ఉన్నాను, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ కింద మళ్ళీ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి పైన సక్సెస్ అనేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనేసి మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. సో ఈ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి ఇప్పుడు. సో కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయండి. అదేంటి అంటే ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి ఒకటి వచ్చింది చూడండి. ఇక్కడ మనకి ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి, టాన్ కీపరు, మై టాన్ వ్యాలెట్, టాన్ హబ్, డీ వ్యాలెట్, ఈ విధంగా టాన్కు సంబంధించినటువంటి వ్యాలెట్స్ అనేవి చాలా వచ్చాయి. సో మీరేం చేయాలి అంటే నా దగ్గర ప్రస్తుతానికి ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ వ్యాలెట్ మాత్రమే ఉంది, నాకు వేరేది లేదు. ఒకవేళ మీ దగ్గర వేరే ఏమైనా ఉంటే వాటిని కనెక్ట్ చేసుకోండి, ఏది కావాలంటే అది. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే టాన్ టోకెన్స్ బ్యాలెన్స్ లేకపోతే అదర్ క్రిప్టో బ్యాలెన్స్ దేంట్లో అయితే తక్కువ ఉంటుందో ఆ వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేసుకోండి. సో నేను ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ వ్యాలెట్ అనేసి కింద ఇంకొక ఆప్షన్ వచ్చింది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి హ్యామ్స్టర్ నౌ కనెక్టెడ్ టాన్ స్పేస్ అని పడింది. సో ఇక్కడ కూడా కనెక్ట్ వ్యాలెట్ అనేది అడ్రస్ పేస్ట్ అయిపోయింది చూడండి. సో ఇది వస్తే మీది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టండి. సో నెక్స్ట్ ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకు ప్రాసెస్ అనేది సక్సెస్ అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ పడింది. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. దీన్ని కేవైసీ స్టెప్ అని కూడా అనొచ్చు, కేవైసీ స్టెప్ 1గా తీసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ డ్రాప్గా కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.